ఎమ్మెల్సీ స్థానాలు 4 ఉన్నాయి. దానికి 40 మంది పోటీ అట. 40 మందిలో ఎవరికి వస్తాయనేటువంటిది ఒకసారి ఎవరెవరు లైన్లో ఉన్నారు, ఎవరికి వచ్చే అవకాశం ఉందో ఒకసారి మీకు చెప్తాను. ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ. ఎమ్మెల్యే కోటా కింద అంటే గతంలో 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఒక 40 ఎమ్మెల్సీలు కలిసి 40 ఎమ్మెల్యేలు కలిసి 4 ఎమ్మెల్సీలను ఎన్నుకోవాలి. కాబట్టి ఎమ్మెల్యే కోటా కింద ఉన్నటువంటి ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, ఏ పదవి రాని వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేస్తారట. 4 ఎమ్మెల్సీలకు 40 మంది పోటీ. ఆ పోటీ ఢిల్లీకి ఊగే పోతురు. ఇక ఢిల్లీకి పోయి నాకు కావాలని చెప్పేసి డబ్బులు ఆశ చూపి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల చుట్టూ తిరిగి ఆయనకు స్థలం కొట్టి ఈయనకు స్థలం కొట్టి ఆడ ఛాయ్ తాగి ఈడ బిర్యానీ తిని ఊకే ఢిల్లీకి పోయి ఎమ్మెల్సీ కోసం ప్రదక్షిణలు చేస్తారట. అయితే ఎస్సీ, ఓసీ, బీసీ మైనార్టీల వారీగా అధిష్టానం ఇవ్వాలనే ఆలోచనలో ఉందట. మళ్ళీ దాంట్లో ఎవరెవరికి వస్తున్నాయి అనేటువంటి ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ 4 కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు, 1 బీఆర్ఎస్కు దక్కే అవకాశం ఉంది. మొత్తం మీద 4 కాంగ్రెస్కి వస్తాయి. ఒకటేమో ఇస్తే సిపిఐకి ఇస్తారేమో. మరి సిపిఐ అప్పుడు పొత్తులో భాగంగా 1 ఎమ్మెల్యే గెలిచింది, 1 సిపిఐకి ఇచ్చే అవకాశం ఉంది, 1 బీఆర్ఎస్కి వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఉన్నారు కాబట్టి. ఇట్లా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు 1 స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట. సామాజిక వర్గాల వారిగా ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున పేర్లు వినిపిస్తున్నాయి. రెడ్డి వర్గం నుంచి కొంతమంది పేర్లు, బీసీ వర్గం నుంచి కొంతమంది పేర్లు, ఎస్సీ నుంచి కొంతమంది, ఎస్టీ నుంచి కొంతమంది, ముస్లిం నుంచి కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఓసీల నుంచి వెళ్ళి టి జీవన్ రెడ్డి, ఆయన జగిత్యాల నుంచి వెళ్ళి పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. కాబట్టి ఆయన పేరు వినబడుతుంది, ఆయనకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత జగ్గారెడ్డి, సంగారెడ్డి నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిండు. గతంలో రేవంత్ రెడ్డిని బాగానే తెచ్చిండు, ఇప్పుడు మెచ్చుకుంటున్నాడు, ఆయనకు కూడా వచ్చే అవకాశం ఉందట. వేం నరేందర్ రెడ్డి, ఈయనకేమైంది మరి, ప్రభుత్వ సలహాదారుగానే ఉన్నాడు, మళ్ళీ ఆయనకి ఎందుకు ఎమ్మెల్సీ నాకు అర్థమైతలేదు. ఆయన ఎమ్మెల్సీని చేసి ఏమైనా మంత్రిని తీసుకుంటారా, ప్రభుత్వ సలహాదారు పనికిరాదా అనేటువంటిది క్వశ్చన్ నడుస్తుంది. సామర్ రామ్మోహన్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, హరివర్ధన్ రెడ్డి, జగదీశ్వరరావు, అలుగుబెల్లి ప్రవీణ్ రెడ్డి, నరసారెడ్డి, భూపతి రెడ్డి, వీళ్ళు రెడ్డికి సంబంధించి. ఓసీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఇప్పుడు నేను చదివిన పేర్లు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మరి ఎస్సీ కోటాలో ఎవరు ఉన్నారంటే, 1 సంపత్ కుమార్ మొన్న ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు డీకే అరుణ మీద, ఆయన ఉన్నాడు. తర్వాత అద్దంకి దయాకర్, ఎస్సీ మాలా సామాజిక వర్గం నుంచి వెళ్ళి గతంలో తుంగతుర్తి ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయి కోమటిరెడ్డి మీద కామెంట్లు వేసి ఇప్పటి వరకు ఏ పదవి కూడా వస్తలేదు ఆయనకు. మరి ఆయన కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. తర్వాత సింగపురం ఇందిరా, ఈమె మొన్న పోటీ చేసింది ఇక్కడ స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది సింగపురం ఇందిరా. తాటికొండ రాజయ్య పోటీ చేయలేదు. ఇప్పుడున్నటువంటి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. కాబట్టి సింగపురం ఇందిరకు ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే, ఎమ్మెల్సీ ఇవ్వకపోతే వచ్చేసారి మరి ఈ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వన్నా, సింగపురం ఇందిరకు టికెట్ ఇవ్వన్నా అనేటువంటి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సింగపురం ఇందిరను ముందే డ్రాప్ చేస్తున్నారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి. తర్వాత కొండ్రు పుష్పలీల, పిడమర్తి రవి, ఈయన గతంలో బీఆర్ఎస్ ఉండే, జేఏసీ నాయకుడిగా ఉండే, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. నెక్స్ట్ దుమ్మట సాంబయ్య, రాచమల్ల సిద్ధేశ్వర్, దర్శన్, జ్ఞానసుందర్, భీంభారతులు, వీళ్ళ పేర్లు ఎస్సీ వర్గంలో చర్చ జరుగుతున్నాయి. మరి అలా ఎవరికన్నా ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. మైనారిటీల నుంచి వెళ్ళి ఎవరికి వస్తాయి మరి అంటే, షబ్బీర్ అలీ, ఈయన ప్రభుత్వ ప్రధాన సలహాదారుగానే ఉన్నాడు. ఆయన కన్నా ఫిరోజ్ ఖాన్, మహమ్మద్ అజారుద్దీన్, ఈయన క్రికెటర్, అజ్మతుల్లా హుస్సేన్ల పేర్లు వినిపిస్తున్నాయట. బీసీలకు మరి సంబంధించి ఎవరున్నారంటే ఎగ్గె మల్లేశం, మధుయాష్కి గౌడ్, ఈయన మొన్న ఎల్బీనగర్ నుంచి వెళ్ళి పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి మధుయాష్కి గౌడ్ ఓడిపోయిండు. తర్వాత ఎగ్గె మల్లేశం, ఇరావత్రి
అనిల్ కుమార్, చౌరన్ కౌశిక్ యాదవ్, సునీత ముదిరాజ్, ఆమె మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నది. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ కావాలని కొట్లాడుతుంది. కేంద్రం కాంగ్రెస్ పెద్దలు ఏం చెప్పారంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు ఎమ్మెల్సీ పదవి లేదని చెప్తారు. మరి ఆమెకు వస్తుందా రాదా చూడాలి. తర్వాత నీలం మధు, ఈయన కూడా ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా బీఎస్పీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మొన్న మెదక్ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. కాబట్టి ఈయనకు కూడా వస్తుందా రాదా అన్నట్టు తెలవాలి. రాదు నాకు తెలిసి. సునీత ముదిరాజుకి రాదు, నీలం మధుకి రాదు. వజ్జేష్ యాదవ్, ఈయన కూడా మొన్న మల్లారెడ్డి మీద పోటీ చేసి మేడ్చల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఈయనకు కూడా వస్తుందా రాదా తెలియదు. తర్వాత చెవిటి వెంకన్న అనే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేటలో ఉన్నాడు. దామోదర్ రెడ్డికి దగ్గరగా రైట్ హ్యాండ్గా ఉండు. ఆయన సంగిశెట్టి జగదీశ్వరరావు, పున్న కైలాస్ నేత, ఈయన ఓయూ జేఏసీ నాయకుడిగా ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో. తర్వాత మునుగోడుకు సంబంధించినటువంటి బీసీ నేత. మొన్న ఎమ్మెల్యేగా టికెట్ అడిగిండు, కానీ ఆయనను వద్దని చెప్పేసి ఊకుంచి ఆయనను ఉత్తనే ఉంచారు. మరి ఆయనకి ఇస్తారా? తర్వాత నవీన్ యాదవ్ పేర్లు వినబడుతున్నాయట. మొత్తంగా 4 స్థానాలకు 40 మంది పోటీలో ఉన్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి వార్త. ఎవరికి వస్తారనేటువంటిది త్వరలో తేలుతుంది. నెక్స్ట్